హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ రోజు అయితే మరొక కాన్సెప్ట్ అయితే నేనైతే మీ ముందుకైతే రావడం అయితే జరిగిందండి. సో ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసరికి ఏంటంటే ఈ చెక్ బౌన్స్ కేసు గురించి అయితే చెప్పమని చాలా మంది అడుగుతున్నారండి. అది ఈ చెక్ బౌన్స్ కేసు అంటే ఏంటి, ఇది ఎన్ని రోజుల్లోపు కంప్లైంట్ అయితే ఫైల్ చేయాలి, ఈ జ్యూరిస్డిక్షన్ ఏమొస్తుంది, అయితే దీన్ని ఏ జ్యూరిస్డిక్షన్లో మనం ఈ కంప్లైంట్ ఫైల్ చేయాలి, అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయవచ్చా లేదా, మొత్తం ఎలాగా ఈ చెక్ బౌన్స్ కొన్న మీకున్న డౌట్స్ అన్ని కూడా అయితే ఇప్పుడు మనం క్లియర్ చేసుకుందామండి. ముందుగా అయితే ఈ చెక్ బౌన్స్ కేసు గురించి అయితే మనకి ఎక్కడ ఉంటుందంటే ఎన్ఐ యాక్ట్ అండి. సో ఎన్ఐ యాక్ట్ అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ సెక్షన్ 138 ప్రకారం అక్కడ అయితే దీని గురించి అయితే ఉండడం అయితే జరిగిందండి. ఒక చెక్ బౌన్స్ ముందుగా అయితే అసలు మనం ఇచ్చిన చెక్ ఎవరికైనా వాళ్ళ దగ్గర మనం అప్పు తీసుకొని ఆ అప్పుని తిరిగి చెల్లించే క్రమంలో కానీ లేదన్నా ఏదైనా బ్యాంక్స్లో కానీ మనం చెక్స్ ఇచ్చి ఎంటీ చెక్స్ ఇచ్చి లోన్ తీసుకుంటాం. సో ఇలాంటి ఇచ్చే క్రమంలో కానీ ఎప్పుడైనా మనం చెల్లించాల్సినప్పుడు ఆ అమౌంట్ చెల్లించిపోగా దానికి బదులు మనం చెక్ అయితే ఇస్తాము. సో ఈ చెక్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇమీడియట్లీ ఎవరైతే ఆ పర్సన్ ఉన్నాడో అతనైతే వాళ్ళ బ్యాంకులోకి వెళ్ళి అయితే ఈ చెక్ని అయితే ఇష్యూ చేయడం అయితే జరుగుతుందండి. సో వాళ్ళు అక్కడ చెక్ అనేది ఏంటంటే అక్కడ ఏదైతే ఈ బ్యాంకు ఒకటి ఉందో ఈ బ్యాంక్ పరిధిలో అయితే వాళ్ళైతే చెక్ అనేది బ్యాంకులో వేస్తారండి. సో బ్యాంకులో వేసినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ డిసానెస్ట్ చెక్ అంటాం మనం. అంటే ఆ డిసానెస్ట్ చెక్ కింద ఎవరైతే బ్యాంక్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు చెప్తారండి, అధికారులు మనకి చెప్తారు డిసానెస్ట్ చెక్ అని చెప్పి మనకి మాకు మెమో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మెమో ఇస్తారండి. అసలు ఏంటి ఆ మెమోలు ఏ విధంగా ఉంటాయి అంటే కొన్ని కారణాలు ఉంటాయి. అయితే అందులో సఫిషియెంట్ ఫండ్స్ లేకపోవడం, అంటే ఫండ్స్ అనేవి లేకపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ అది ఆల్రెడీ అకౌంట్ క్లోజ్ అయిపోయిందని చెప్పడం గురించి ఒకటి అది కూడా కారణంగా చెప్పవచ్చు. లేదంటే లిమిట్, అంటే ఎవరైతే ఆ కస్టమర్ అయితే ఎవరున్నారో బ్యాంక్ లిమిట్ ఎప్పుడైనా చెక్ రూపంలో నాకు 1 lakh మాత్రమే ఇస్తాను, 1 lakh మాత్రమే నాకు నా చెక్ని అయితే పరిమితం చేయండి నా చెక్ అమౌంట్కి అని చెప్పి పెట్టినప్పుడు మనం 2 lakhsగా రాసినప్పుడు అలాంటప్పుడు కూడా అది డిసానెస్ట్ చెక్ అవుతుంది. ఆ తర్వాత సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అండి. సో ఈ క్రమంలో ఒక సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అయినా సరే డిసానెస్ట్ చెక్ పరిగణిస్తాం. సో పరిగణించిన తర్వాత ఏంటంటే ఎవరైతే మనకి బ్యాంక్ ఎవరు ఉన్నారో మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు, ఏదైతే ఈ మెమో ఉందో ఈ మెమో ఇస్తారండి మనకి. సో మన ప్రాసెస్ అంతా స్టార్ట్ అయ్యేది ఏంటంటే ఇప్పటి నుంచి అండి. ఎప్పుడైతే ఈ కారణాలు చెప్తారో ఇప్పుడు మనం ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఉన్నారో ఈ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఒక అడ్వకేట్ని అయితే ముందుకైతే సంప్రదించాలండి. సో ఈ అడ్వకేట్ సంప్రదించిన తర్వాత 30 రోజుల లోపు అయితే ఇప్పుడు ఏదైతే ఈ మెమో అయితే మీరు తీసుకున్నారో ఆ రోజు నుంచి 30 రోజుల లోపు అయితే ఒక లీగల్ నోటీస్ అయితే ఇష్యూ చేయాలండి. ఎవరైతే ఈ చెక్ అయితే మనకి ఇచ్చారో వాళ్ళకైతే ఒక లీగల్ నోటీస్ అయితే ఇవ్వాలండి. సో ఆ లీగల్ నోటీస్లో ఖచ్చితంగా అయితే మనం 15 రోజులు అయితే రీపేమెంట్ చేయాలని ఒక కండిషన్ అయితే ఇవ్వాలి. ఇంక ఈ 15 రోజులు ఎప్పుడైతే దాటిందో మనం ఇచ్చిన కండిషన్ 15 రోజులు దాటిందో సో ఆ 15 రోజుల నుంచి మరొక 30 రోజుల లోపు మళ్ళీ గుర్తుంచుకోండి, ఆ 15 రోజులు ఏదైతే మనం టైం పీరియడ్ ఇస్తామో ఇన్ కేసు ఆ టైం పీరియడ్లో కనుక మనకి అమౌంట్ పే చేస్తే కేసు అయితే సాల్వ్ అయిపోతుందండి. సో మనకి దీనికి ప్రాబ్లం అయితే ఉండదు. ఇన్ కేసు ఆ 15 రోజుల తర్వాత నుంచి మనకి ఇవ్వకపోతే కనుక 30 రోజుల లోపు అయితే ఖచ్చితంగా అయితే కేసు అయితే ఫైల్ చేయాలండి. ఎక్కడ ఫైల్ చేయాలి అని అడుగుతారు చాలామంది. అంటే కేసు ఎక్కడ ఫైల్ చేయాలంటే ఆ స్టేషన్లో ఏది ఈ పోలీస్ స్టేషన్లో చేయొచ్చు అంటే లేదండి, ఈ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళకూడదండి. ఇప్పుడు మీరు ఈ చెక్ ఫర్ సపోజ్ మీరు రాజమండ్రిలో కనుక మీరు ఈ చెక్ అనేది మీ బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారనుకోండి, సో ఆ జ్యూరిస్డిక్షన్లో అంటే రాజమండ్రి కోర్టులో అయితే మీరు అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు మీరు చెక్ అనేది రాజమండ్రిలో తీసుకున్నారు పర్సన్ దగ్గర నుంచి, దాన్ని మీరు ఏం చేశారు, మీకు బ్యాంకులోకి వచ్చి వైజాగ్లో వెళ్ళి అయితే వేసుకున్నారండి చెక్ అది. అయితే అక్కడ అది ఏమైంది, చెక్ అనేది బౌన్స్ అయింది. సో మీరు ఎక్కడ కేసు ఫైల్ చేయాలి, మీకు అక్కడ ఏదైతే మీ బ్యాంక్ ఉందో అక్కడ, అంటే మీ వైజాగ్ జ్యూరిస్డిక్షన్ వస్తుంది కాబట్టి వైజాగ్లో అయితే చేసుకోవాలండి. ముఖ్యంగా ఇది మా పాయింట్ గుర్తుంచుకోండి. పోలీస్ స్టేషన్స్కి అయితే వెళ్ళవసరం లేదండి. ఖచ్చితంగా అయితే ఇది కోర్టులో అయితే ప్రైవేట్ కంప్లైంట్ కింద మనం అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇది కూడా మీరు గమనించుకోండి. సో వన్స్ ఇలాగా ఈ టైం పీరియడ్లో మనం ఫిల్ చేస్తే కనుక ఈ మెజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో మనకి దీన్ని అయితే పరిశీలిస్తారని మనం ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని కూడా పరిశీలించి కేసుని అనేది తీసుకోవడం అయితే జరుగుతుందండి. అందులో ఏమైనా ఫ్యాక్ట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా తీసుకుంటారండి. సో ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్ ఉన్నాడో అంటే ఈ చెక్ ఎవరైతే ఇచ్చారో మనకి అతనికి అయితే సమ్మన్స్ ఇష్యూ చేస్తారు. సో సమ్మన్స్ ఇష్యూ చేసినప్పుడు అతను ఏదో బెయిల్ చేసుకుంటాడు. తర్వాత ఈ లోపల ఈ ప్రొసీడింగ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. క్రాస్ ఎగ్జామినేషన్, సీఫ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ ఎగ్జామినేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత విట్నెస్లు ఉంటే
ఈ విట్నెస్లో ఉంటే కనుక విట్నెస్లు ప్రొడ్యూస్ చేసుకోవడం మొత్తం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఫైనల్లీ ఎవరైతే మేజిస్ట్రేట్ ఉన్నారో ఆయన సాటిస్ఫాక్షన్ ప్రకారం అయితే ఇప్పుడు దీనికి ఏంటి శిక్ష అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. మామూలుగా సాధారణంగా అయితే 2 సంవత్సరాల వరకు అయితే శిక్ష అయితే ఉంటుందండి. ఈ చెక్ బౌన్స్ కేసుకి సంబంధించి అయితే సాధారణంగా 2 సంవత్సరాలు అయితే శిక్ష అయితే కంపల్సరీ అండి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే అమౌంట్ ఉందో దానికి డబుల్ అండి. అంటే మీరు ఆ చెక్ మీద 1 lakh రాశారు అనుకుంటే అది ఇన్కేస్ చెక్ బౌన్స్ అయితే కనుక మీరైతే 2 lakhs అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఈ విక్టిమ్ సంబంధించిన కోర్టు ఫీజులు ఏ ఇతర ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చెల్లించాలి. అదేవిధంగా కోర్టుకి ఈ అమౌంట్లు కాకుండా కోర్టుకి అయితే ఫైన్ కూడా అయితే చెల్లించాలండి. మళ్ళీ గమనించుకోండి, కోర్టుకి ఫైన్ చెల్లించాలి. అదేవిధంగా కాంపెన్సేషన్ కింద అయితే ఎవరైతే ఉన్నారో ఈ విక్టిమ్ పర్సన్స్కి మీరు ఖచ్చితంగా అయితే కాంపెన్సేషన్ అయితే ఇవ్వాలండి. అది కూడా మీరు గమనించుకోండి. అది కూడా ఎక్స్ట్రా అమౌంట్ మీరు అయితే కోర్టుకి అయితే కట్టాల్సి అయితే ఉంటుందండి. సో ఇప్పుడు 1 lakh తీసుకుంటే కనుక మీరైతే 2 lakhsకి అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా కోర్టు ఫీ కట్టాలి, కోర్టు ఫైన్ అయితే ఏదైతుందో ఆ ఫైన్ కూడా మీరు కట్టాల్సి అయితే ఉంటుందండి. సో ఇవన్నీ కూడా మీరు గమనించుకోండి. సో ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇన్ కేసు ఈ అమౌంట్ కనుక పే చేయకపోతే ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తున్నారా? కంపల్సరీ అయితే మీరు పే చేయాలండి. ఇంకా పే చేయకపోతే కోర్టు ఫైన్ వేసిన ఫీజు మీరు చేయకపోతే మీ ప్రాపర్టీ అటాచ్ చేస్తారండి. మీ ఆస్తులు ఏదైతే ఉన్నాయో వాటిని సీజ్ చేయడం, వాటిని సేల్ చేయడం, అదేవిధంగా మీరు ఒక ఎంప్లాయీస్ అయితే మీ శాలరీ అటాచ్ చేయడం ఇవన్నీ అయితే జరుగుతుందండి. ఇన్ కేసు కాంపెన్సేషన్ కంపల్సరీ అయితే చెల్లించాలండి. చెల్లించకపోతే కనుక మామూలుగా అయితే మీకు సింపుల్ ఇంప్రిజ్మెంట్ అంటూ ఉంటుంది. అదే సాధారణ జైలు శిక్ష ఉంటుంది. తర్వాత మీకు దాన్ని ఇంకా జైలు శిక్ష పొడిగిస్తారు, లేకపోతే ఇంకా ఉంటుంది. ఫైనల్లీ మీరు ఎన్ని చేసినా సరే మీరు ఏదైతే తీసుకున్నారో ఆ అమౌంట్కి అయితే మీరు ఆ వ్యక్తికి అయితే అమౌంట్ అయితే ఖచ్చితంగా అయితే చెల్లించాలండి. ఇదేంటి చెక్ బౌన్స్ ఒక కేసులో ఉన్నటువంటి సారాంశాలండి. ఈ విధంగా అయితే కేసు అనేది నడుస్తూ ఉంటుందండి. సో అదైతే మీరు గమనించుకోండి. చెక్ బౌన్స్లు ఏమైనా ఇన్కేస్ ఏదైనా చెక్ బౌన్స్ కేసులు అయితే మీరు కోర్టుకు వెళ్ళే పరిస్థితి రాకుండా కానీ ముందుగానే ఏదైతే ఒక లీగల్ నోటీస్ ఇచ్చారో దానికి ముందు మీరు పే చేయడానికి ట్రై చేయండి. లేదంటే లీగల్ నోటీస్ ఇవ్వకముందే కనుక మీరైతే సఫిషియెంట్ ఫండ్స్తో ఉన్నప్పుడే కానీ మీరైతే చెక్స్ అయితే ఇవ్వడం అయితే చేయండి. అదేవిధంగా మీరు చెక్ ఇక్కడ ఏంటంటే ఇంకో పాయింట్ అయితే చెప్పడం మర్చిపోయానండి. ఈ చెక్ అనేది ఏంటంటే చెక్ మీద డేట్ వేసిన తర్వాత డేట్కి ఇప్పుడు ఈ చెక్ అనేది ఫర్ సపోజ్ ఈ రోజు డేట్ వేద్దామండి. ఈ రోజు అయితే 7వ తారీఖు అండి. అంటే ఇది November 7, 2025. ఈ రోజు కనుక ఒక వ్యక్తి మీకు కనుక చెక్ వేస్తే కనుక మీరు 3 నెలల లోపు, ఇప్పుడు 3 నెలల లోపు అంటే మీకు December, January, February, మీ February 7, 6 ఆ టైం లోపు 3 నెలల లోపు అయితే మీరు ఖచ్చితంగా అయితే మీరు బ్యాంకులో అయితే వేసుకోవాలండి. ఇది కూడా మీరు అయితే గమనించుకోండి. ఈ సబ్జెక్ట్లో కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా ఏదైనా చెక్ బౌన్స్ కేసుల్లో ఉంటే కనుక మీకు ప్రొసీజర్ అనేది ఏమైనా ఇంకా క్లియర్గా ఇంకా తెలియాలంటే, అదేవిధంగా మీకు కనుక ఈ అఫిడవిట్స్ కావాలన్నా ఈ ప్రొసీజర్ మీకు ఏమేమి కావాలనేది ఇంకా నేను ఇంకా క్లియర్గా అయితే మీకు చెప్తానండి. అదేవిధంగా అయితే ఏంటంటే ప్రతిసారి అక్కడ మీరు కేసు ఫైల్ చేసే ముందు అయితే మీరు ప్రతిదీ అయితే మెయింటైన్ చేయాలండి. ఒరిజినల్స్ అనేవి మీ ఒరిజినల్ చెక్ అయితే ఏదో ఉంది అది ఒక లీగల్ నోటీస్ ఇచ్చారు కాబట్టి ఆ లీగల్ నోటీస్ కాపీ అయితే కంపల్సరీ కావాలండి. ఒకవేళ మీరు కనుక లీగల్ నోటీస్ ఇచ్చినప్పుడు మీకు అక్నాలజ్మెంట్ రిసిప్ట్ అయితే ఉంటుందని మీరు స్పీడ్ పోస్ట్ చేస్తారు కాబట్టి స్పీడ్ పోస్ట్లో ఇచ్చినటువంటి ఆ అక్నాలజ్మెంట్ కాపీ కావాలి. లేదా ఇన్ కేసు అతను తీసుకోకుండా మీకు రిటర్న్ వచ్చేస్తే కనుక రిటర్న్ కాపీ కూడా మీరైతే అటాచ్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇది కూడా మీరు అయితే గమనించుకోండి. వీటితో పాటు మీరైతే బ్యాంక్ నుంచి ఏ అయితే మీకు మెమో ఇచ్చారో ఈ డిసానెస్ట్ మీ చెక్ అయితే డిసానెస్ట్ అయింది కాబట్టి దానికి సంబంధించిన మీకు మెమో అయితే ఇస్తారు కాబట్టి ఆ మెమోని కూడా మీరు అటాచ్ చేయాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటు అయితే మీ యొక్క అఫిడవిట్ కూడా మీరు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఈ అఫిడవిట్ కూడా అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుని మీరైతే చేసుకోండి. మీకు మళ్ళీ చెప్తున్నానండి, ఇందులో మీకు ఏంటంటే మీకు అయిన ఖర్చులు అన్నింటిలో కూడా ఏంటంటే ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్ ఉన్నాడో అతని నుంచి అయితే మీకు కోర్టు అయితే కాంపెన్సేషన్ రూపంలో అయితే ఇస్తుందంటే అది కూడా మీరైతే గమనించుకోండి. అంటే మీకు సంబంధించిన మీకు అదర్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయండి ఇక్కడ మీకు ఇచ్చే మీకు అడ్వకేట్ ఫీజు అయితే ఉంటుందండి, అవి కూడా మీకు అయితే వెనక్కి ఇవ్వడం అయితే రప్పిస్తారండి. సో ఇన్ కేసు ఇంకా లేట్ అయితే కనుక ఏంటంటే మీకు ఫైన్ మీకు కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ అయితే వేసేవడం అయితే జరుగుతుందండి. మీ అమౌంట్కి ఏదైతే మీ అమౌంట్ ఉందో దానికి ఇంకా లేట్ అయితే కనుక దానికి ఇంట్రెస్ట్ కూడా వేసి మీకైతే కోర్టు అయితే ఎవరైతే ఈ అక్యూజ్డ్ పర్సన్ ఉన్నాడో అతని నుంచి అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.